ఆర్టీసీ వైస్ చైర్మన్గా ఉన్నారు. తర్వాత జగన్కి వీర విధేయుడు, వైఎస్ఆర్సీపీ పార్టీనే నమ్ముకున్న వ్యక్తి. ఇప్పుడు చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి సమన్వయకర్తగా నియమించారు. అంటే సమన్వయకర్త అంటే ఇక్కడ మనకి రేపు అసెంబ్లీ అభ్యర్థిగా ఆయన ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారనే అర్థం. ఈయన ఇక్కడి నుంచి ఏ పేరుతో పిలిచినా జనానికి చాలా సన్నిహితంగా ఉండే వ్యక్తి. విజయానంద్ అని పిలిచినా, విజయ్ అని పిలిచినా, బాబు అని పిలిచినా, ఏది పిలిచినా పలుకుతారు. ఇక్కడ ఉన్న నియోజకవర్గ ప్రజలు ఈయనకి చాలా ముద్దు పేర్లు పెట్టుకున్నారు. ఆయనే ఎంసీ విజయానంద రెడ్డి. నమస్తే అండి. నమస్తే మేడం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనందరికీ తెలుసు. కానీ మీకు క్లోజ్గా ఎలా తెలుసు, ఎప్పుడు తెలుసు? ఫస్ట్ పరిచయం ఏంటి? అదేనమ్మా, ఇప్పుడు ఫేస్ టు ఫేస్. ఫేస్ టు ఫేస్ అన్నప్పుడు మొట్టమొదట చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారానే నాకు పరిచయం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నాకు స్నేహితులు. అతని ద్వారా అతను వెళ్ళేటప్పుడంతా కూడా వెళ్ళేవాడిని, కూడా తీసుకెళ్ళేవాడు తను కూడా. అప్పుడు నేను మామూలు సామాన్య కార్యకర్తగానే వెళ్ళేవాడిని, వచ్చేవాడిని. దాని తర్వాత తను పార్టీ పెట్టిన తర్వాత పార్టీలో ఏ రోజు కూడా నేను నిరుత్సాహంగా లేను. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు అంటేనే అది మన పార్టీ, మన బాధ్యత అనే విధంగానే పనిచేసేవాడిని. తను పార్టీ పెట్టిన మరుసటి రోజే చెప్తున్నాను కదా, భారీ స్థాయిలో మీటింగ్ పెట్టించాను. దాని తర్వాత రైతు దీక్ష అని కలెక్టరేట్ కాడికి వచ్చారు. ఆ రోజు కలెక్టరేట్ దగ్గరకు వస్తే చిత్తూరులో ఎంట్రన్స్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ కటౌట్లతో, ఆర్చులతో స్వాగతాలు పలికి జనసందోహాల మధ్య తీసుకెళ్ళాము. దాని తర్వాత జలదీక్షకి వెళ్ళాము. ఇట్లా రకరకాల దీక్షలకు వెళితే దాని తర్వాత ఓదార్పు యాత్రని స్టార్ట్ చేశారు. ఓదార్పు యాత్ర స్టార్ట్ చేస్తే రాజశేఖర్ రెడ్డి గారి కాంస్య విగ్రహం అప్పుడు మొట్టమొదటి ఓపెన్ చేయించి ఒక 6 వాటర్ ప్లాంట్లు సార్ ద్వారానే ఓపెన్ చేయించాం. అప్పుడు ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఈ స్వాగత ఏర్పాట్లు, కటౌట్లని, పూలహారాలతో, పూలతో, అదేవిధంగా వెజిటబుల్స్, ఫ్రూట్స్తో ఆర్చులు, ఇట్లా రకరకాల విధాలుగా మా అభిమానాన్ని ఎన్ని రకాలుగా చూపించాలనో అన్ని విధాలుగా జగన్మోహన్ రెడ్డి గారికి మా అభిమానాన్ని చూపించాము. దాని తర్వాత సార్ మా ఇంటికి కూడా వచ్చారు. మా ఇంటికి వచ్చి కూడా దాదాపు 2 గంటల సేపు ఉన్నారు. 2 గంటల సేపు ఉండి మళ్ళీ ఇంకా ఓదార్పు యాత్ర కంప్లీట్ చేసుకునేసి మా కాన్స్టిట్యున్సీలో ఈ రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా జరిగింది. అంత పెద్ద ఎత్తున చేసాం. అయితే అలాంటప్పుడు ఎందుకని మీకు ఇమీడియట్గా ఈ ఎమ్మెల్యే పదవు లేకపోతే ఇంకోటి ఎందుకని రాలేదు పార్టీలో? అంటే నేను ఏ రోజు కూడా నాకు పదవి కావాలని సార్ని నేను ఎప్పుడు కూడా అడగలేదు. ఎందుకంటే తనే ఇంకా అకామిడేట్ కాలేదు రైట్ ప్లేస్లో. తను అకామిడేట్ కాకుండా నేను పదవి అడగడం అంటే పూర్తిగా నా స్వార్థం అవుతుంది. 2014లో ఎలక్షన్స్కి మేము ఏం చేయాలి, మా వంతు ఎంత చేయాలనే విధంగా మా శక్తికి మించి మేము కష్టపడ్డాం. మేము కష్టపడితే ఆ రోజు 2014లో ఈ దేశంలో ఎవరి మీద పెట్టిన కేసులు పెట్టారు నా మీద చంద్రబాబు నాయుడు గారు. తర్వాత 2019 వరకు కూడా చాలా కష్టాలు పడ్డాం అపోజిషన్లో. అటువంటి కష్టాల్లో పడ్డప్పుడు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలన్నదే మా ధ్యేయం తప్పితే మాకు పదవులు కావాలా అనేది మా ఉద్దేశం కాదు. అంటే మీరు వీర సైనికుడిగా ఉన్నారు పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి వీరాభిమానిగా ఉన్నారు. అలాంటప్పుడు 2019లోనే ఎందుకని మీకు సీట్ రాలేదు? మేము అడగలేదు మేడం, ఆశించలేదు. మేము చెప్తున్నాం కదా, అంటే జగన్ గారు ఆశిస్తే ఇవి ఇచ్చే వ్యక్తి కాదు కదా, అంటే చూసి ఇచ్చే వ్యక్తి అంటే కదా. అట్లా కాదు మేడం, మీరు ఒక్కటైతే గుర్తుపెట్టుకోవాలా, అడగంది అమ్మైనా పెట్టదు. సెకండ్ థింగ్ ఏమంటే మేము ఏ రోజు కూడా మాకు పదవులు కావాలని మేము కోరుకోలేదు. సార్ సీఎం కుర్చీలో కూర్చోవాలా, అదొక్కటే మా ధ్యేయం. అంతేగాని మాకు పదవులు కావాలా, మాకు ఎమ్మెల్యే కావాలా, ఇంకొకటి కావాలా అనేది కాదు. ఆయన ధ్యేయం, మా ధ్యేయం సార్ని ఒక పొజిషన్లో కూర్చోబెట్టాలి. ఎమ్మెల్సీ ఇస్తామన్నారంటే అప్పుడు ఎమ్మెల్సీ ఇస్తానని అయితే చెప్పలేదు మేడం. సార్ ఏమన్నారంటే ఎప్పుడు కూడా పదవుల గురించి కానీ ఇంకొకటి కానీ ఎప్పుడు కానీ డిస్కషన్ జరగలేదు, చేయలేదు. కాకపోతే ఈ నామినేటెడ్ పదవులు ఇచ్చేటప్పుడు ఏమైందంటే ఈ ఇంతమంది జనాలకు ఇచ్చేటప్పుడు నన్ను మర్చిపోయినప్పుడు చిన్న డైరెక్టర్ పోస్ట్ ఒకటి ఇచ్చారు నాకు. అదే మీకోసం క్రియేట్ చేశారండి? కాదు, మళ్ళీ క్రియేట్ చేశారు. డైరెక్టర్ పోస్ట్ ఇస్తే నేను ఇంతమంది మొత్తం మందికి పదవులు ఇచ్చారు సారు, పెద్ద పెద్ద పదవులు కూడా ఇచ్చారు. కానీ నన్ను గుర్తుపెట్టుకొని నాకు ఇచ్చిన ఆ చిన్న పదవికి కూడా నేను రాష్ట్ర వ్యాప్తం మొత్తంగా ఒక స్టేట్ మొత్తం వచ్చే విధంగా ఒక యాడ్ ఇచ్చాను. నా మీద గుర్తుగా నాకు ఈ పదవి ఇచ్చిన దానికి జీవితాంతం నేను ధన్యుడినై ఉంటాను సార్ కోసం అనేసి సార్ చేసిన సేవ పథకాలు, సంక్షేమ పథకాలు ఇవన్నీ పెట్టి నేను యాడ్ ఇచ్చాను. సార్ మనసు కొంచెం చెల్లించినట్టుగా ఉంది. అయ్యో మనం విజయ్కి ఎందుకంటే మనం చాలా చిన్న పదవి ఇచ్చామే అనే విధంగా. వెంటనే ఏం చేశారంటే 10 రోజులకి ఆ పదవి నాకు తీసేసి మళ్ళీ వేరే పదవిని కట్టబెట్టి
నాకు క్యాబినెట్ హోదా కల్పించి నాకు అవసరమైన వెంటనే పిఎస్ఓల నుంచి అన్ని రకాల ఫెసిలిటీస్ ఇచ్చారు. దాని తర్వాత ఎలక్షన్స్ వేడి పుట్టేటప్పటికీ మళ్ళీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా ప్రకటించారు, అక్కడ సమన్వయకర్తగా ప్రకటించారు. అంటే సారు ఎప్పుడైతే సీఎం అయ్యారో, సారు సీఎం అయ్యారు కదా, నియోజకవర్గాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలా అనేది నా యొక్క కాన్సెప్ట్. ఎందుకంటే జనాలు సారు యొక్క సొత్తు, ఆయన సొత్తును కాపాడడం, ఆయన ప్రాపర్టీని మనం కాపాడడం నా బాధ్యత. పబ్లిక్ రిప్రజెంటేటివ్గా సార్ అక్కడ ఉన్నారు ప్లేస్లో. ఈ పబ్లిక్ యొక్క కష్ట నష్టాలు చూడడం అతని సేవకుడిగా మా బాధ్యత. కాబట్టి ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి కూడా ఏ పనులకైనా మేము ప్రజల దగ్గరికి వెళ్ళి మీకేం అవసరాలు ఉన్నాయి, మీకేం ఇబ్బంది ఉందని, ఎవరొచ్చినా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఏ పని కోసం వచ్చినా మేము వెంటనే ఆ పని చేసి పెట్టేవాళ్ళం. చిత్తూరు అసెంబ్లీ ఎప్పటికైనా నాదే, నాకే వస్తుంది ఆ సీట్ అని చెప్పేసి మీరు 5 సంవత్సరాలు కష్టపడ్డారా? సీటు వస్తుంది అని నేను ఏ రోజు కూడా కష్టపడలేదు, ఆశించి చెప్తున్నాను కదా. ఈ పబ్లిక్ మొత్తం సారు యొక్క అసెట్. ఈ సారుకు సేవకుడిగా మా బాధ్యత ఈ అసెట్ను కాపాడడం. మేము తప్పుడు పనులు చేస్తే ఈ సారు యొక్క అసెట్ని మేము డ్యామేజ్ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి రేపు ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు ఫలానా వ్యక్తులు, మనం నమ్ముకున్న వ్యక్తులు ఉన్నారు కదా, ఇక్కడ మన పేరు చెప్పి డ్యామేజ్ చేశారు అనే భావన సార్లో ఎప్పటికీ ఏర్పడకూడదు. కాబట్టి మనకు పదవి ఇచ్చినా పదవి ఇవ్వకపోయినా ఇది సార్ యొక్క ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీని మనవంతు మనం ఏం ప్రొటెక్ట్ చేసి పెట్టగలం అనే నినాదంతోనే గవర్నమెంట్ వచ్చిన డే 1 నుంచి కూడా పబ్లిక్కి ఏ అవసరం వచ్చినా ఇది మా పని అనే బాధ్యతగా రెస్పాండ్ అయ్యేవాడిని నేను ఎవరికైనా కానీ. దాంట్లో నేను కులాలు చూసింది లేదు, వీళ్ళు ఏ పార్టీ అనేది చూసింది లేదు. సార్ అందరికీ సీఎం, ఈ కులానికి ఆ కులానికి సీఎం అనే విధంగా చేయలేదు. సార్ కూడా అర్హులు ఉన్న ప్రతి వాళ్లకు సంక్షేమ పథకాలు ఇచ్చారు. ఈ పార్టీ వాళ్ళకి ఇవ్వు, ఆ పార్టీ వాళ్ళకి ఇవ్వలేదు. అదే నినాదంతో మేము కూడా కష్టమన్న ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకేం అవసరం ఉండదనే విధంగానే పనులు చేసి పెట్టాం. విజయానంద రెడ్డికి బాగా సంపాదించడము తెలుసు, అట్ ద సేమ్ టైం సొంత డబ్బులు ఖర్చు పెట్టి జనానికి చేయటము తెలుసు. మీరు సొంత డబ్బులతోనే చేస్తున్నారని విన్నాను. అంటే సంపాదించడం తెలుసు అంటే ప్రతి మనిషికి వ్యాపారం చేస్తే కానీ సంపాదన రాదు. నాకు రియల్ ఎస్టేట్ తెలుసు, కన్స్ట్రక్షన్స్ తెలుసు, కాంట్రాక్ట్లు కూడా చేసేవాడిని. కాంట్రాక్ట్లు ఇప్పుడు మానేశాను. నాకు వచ్చిన దాంట్లో నా అవసరాల పని మిగిలింది నేను పబ్లిక్ ఖర్చు పెడతా ఉంటాను. దాన్ని రకరకాల అపోహలుగా క్రియేట్ చేసి చంద్రబాబు నాయుడు గారు నా మీద తప్పుడు కేసులు కూడా పెట్టి నానా ఇబ్బందులు పెట్టి, చెప్పాను కదా నేను 2014లో నా మీద ఈ దేశంలో ఎవరికి పెట్టిన కేసులు పెట్టారు. 2014 విషయం వదిలేసిన ఇప్పుడు 19లో కూడా మీరు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మీ మీద ఎలిగేషన్స్ చేశారు. మీరు ఆర్టీసీ వైస్ చైర్మన్ అయిన తర్వాత ఎర్ర బస్సుల్లో, అంటే గవర్నమెంట్ బస్సుల్లో ఎర్రచందనాన్ని తరలించారు, అమ్ముకున్నారు, కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారు అనే విమర్శ స్వయంగా చంద్రబాబు నాయుడు చేశారు. మా చంద్రబాబు నాయుడు గారు మీరు చూసారో లేదో, మొన్న జీడీ నెల్లూరులో వచ్చి ఒక ప్రోగ్రాం పెట్టించారు, రా కదలిరా అనే ఒక ప్రోగ్రాం. రా కదలిరా అనే ప్రోగ్రాంలో తను మాట్లాడిందంతా నేను ఈ జిల్లాకు ఏం చేస్తాను అనేది తను మాట్లాడలే. ఎవరైతే శక్తివంతమైన నాయకులు ఉన్నారో ఈ జిల్లా పెద్దలు గౌరవనీయులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని మొట్టమొదట స్టార్ట్ చేశారు. తనని అనరాని బూతులు మాట్లాడారు. దాని తర్వాత నెక్స్ట్ నన్నే మాట్లాడారు. తను ఎన్ని రకాలుగా ఉంటుందో అన్ని రకాల మాటలు మాట్లాడారు. అంటే మీరు జనరల్గా చూసారంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక నైజం, ఎవరైతే బలవంతులై ఉంటారో పదే పదే ఏదైనా అపోహ కలిగించి పబ్లిక్లో వాళ్ళ మీద కానీ నెపం నెట్టి మాట్లాడితే జనాలు నమ్ముతారని ఒక పక్క, లేదు మానసికంగా వాళ్ళని కుంగదీయచ్చు అనేది ఒక పక్క. ఇటువంటి స్ట్రాటజీ ఉపయోగించే వ్యక్తి చంద్రబాబు నాయుడు. మీరు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో వచ్చిన రోజు నుంచి 1,00,000 కోట్లు దోచినారని, అది దోచినారని ఇంతవరకు తను ఎప్పుడు కూడా ఒక చిన్న నిరూపణ కూడా చేసింది లేదు. అదేవిధంగా నా మీద కూడా ఎర్రచందనం చేసినారని, అది చేసినారని, ఇది చేసినారని తప్పుడు కేసులు పెట్టినాడు. ఎక్కడైనా కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నా మీద చిన్న ఇన్వాల్వ్మెంట్ లేదు. కేవలము ప్రభుత్వం వచ్చిన వెంటనే కన్ఫెక్షనల్ స్టేట్మెంట్ల మీదనే నా మీద కేసులు పెట్టించినాడు. కేవలం కన్ఫెక్షనల్ స్టేట్మెంట్, రాముడు చెప్పినాడు, లింగడు చెప్పినాడు, కేసు పెట్టేసేయండి, అయిపోయింది. అంతేగాని నేను ఎక్కడ కానీ నా ఇన్వాల్వ్మెంట్ ఉందని కానీ ఇంకోటని కానీ లేదు. పేర్లు చెప్పారు, రాసేసుకున్నాం, అయిపోయింది. అంతకు తప్పించేసి మీరు జనంలోకి ఎక్కువగా చొచ్చుకుపోతున్నారు. సో వైసీపీ నుంచి మీకు ఎమ్మెల్యే సీట్ రాలేదు, అందుకోసం
టీడీపీ వాళ్ళు కూడా మీకోసం ట్రై చేశారు, లేదంటే ఇండిపెండెంట్గానైనా ఈయన పోటీ చేస్తారని డిసైడ్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే వాళ్ళ వైపుకు వెళ్ళలేదనే దీంతో ఏమన్నా అక్కసుతో మాట్లాడారా? మీకోసం ట్రై చేశారా? అంతే ట్రై అంటే ఏం లేదమ్మా. మామూలు లీడర్స్ క్యాజువల్గా మాట్లాడతారు, అక్కడ సీట్ ఇవ్వరు నీకు, మా పార్టీలోకి వచ్చేసేసే అనే విధంగా కొంత ఒకటిరా క్యాజువల్గా మాట్లాడుకునే తప్పితే నా కోసం ప్రత్యేకించి ట్రై చేయడము అటువంటిది ఏమీ లేదు. అట్ ద సేమ్ టైం నాకు ఒకటి చెప్తున్నాను కదమ్మా, పదవి ఇచ్చినా పదవి ఇవ్వకపోయినా, నాకేదున్నా లేకపోయినా నేను జగన్మోహన్ రెడ్డి గారు విధేయుణ్ణి. ఇక్కడ చిత్తూరు జిల్లా తీసుకుంటే చాలా అంటే చంద్రబాబు నాయుడికి ఒక అడ్డా, పొలిటికల్ అడ్డా. సో ఇక్కడ ఢీ కొట్టడానికి ఇప్పుడు సాయశక్తుల చిత్తూరు నేతలంతా, వైసీపీ నేతలంతా కలిసి పనిచేస్తున్నారు. ఎంతవరకు సక్సెస్ అవుతారు అది? ఇప్పుడు మీరు ఒక్క మాట వెనక్కి తీసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అడ్డా అంటున్నారు మీరు. ఈ జిల్లాలో పెద్దగా భావించుకునే వ్యక్తి, పెద్ద ఆయనని గౌరవంగా పిలిపించుకునే వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. 2014 ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడిని కేవలం కుప్పం వరకు పరిమితం చేసి మిగతా 13 కాన్స్టిట్యున్సీలను కూడా జీరో చేశారు. అట్లాంటప్పుడు అడ్డా అంటే అర్థమేమి? మొత్తం నాదే పెత్తందారితనం అనేది అర్థం. ఎక్కడ 14లోకి ఒకదానికే పరిమితం చేసి మిగతా 13 కూడా కైవసం చేసుకున్నప్పుడు ఆయనకి ఎట్టా అడ్డా అవుతుంది? 96 తర్వాత ఎప్పుడు కూడా చిత్తూరు పార్లమెంట్ ఇంతవరకు గెలవలేదు. ఫస్ట్ టైం 2019లో 1,60,000 ఓట్లతో గెలిచింది చిత్తూరు పార్లమెంటు. అట్లాంటిది చంద్రబాబు నాయుడు గారికి చిత్తూరు జిల్లా ఏ విధంగా అడ్డవుతుందో నాకు మీరే సమాధానం చెప్పాలా. అంటే ఉపయోగించుకున్నారా ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఈ జిల్లాని? ఎవరిని? చంద్రబాబు నాయుడు గారినే. చంద్రబాబు నాయుడు గారే చిత్తూరు జిల్లాని ఆయన పోటీ చేయడం కోసం ఉపయోగించుకున్నారా? ఇప్పుడు అడ్డా అన్నప్పుడు 14 కాన్స్టిట్యున్సీలో కనీసం మేజర్ 8 అన్నా గెలవాలి కదా. 50% అంటే 7, 8 గెలిస్తే మేజరు, కాబట్టి ఆయన అడ్డా అనొచ్చు. ఒకే సీటు గెలిచినప్పుడు ఆయన అడ్డా కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు 7 కాన్స్టిట్యున్సీస్ చిత్తూరు జిల్లా. ఈ 7 కాన్స్టిట్యున్సీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సారథ్యంలో 7 కాన్స్టిట్యున్సీల్లో అన్నీ గెలుస్తున్నాం, ఇంక్లూడింగ్ కుప్పంతో సహా. అంటే ప్రజెంట్ ఎమ్మెల్యే ఇక్కడ చిత్తూరు చూసుకుంటే ఎవరైతే ఉన్నారో శ్రీనివాసులు, ఆయన ప్రజల్లోకి వెళ్ళనంతగా మీరు చొచ్చుకుపోయారు. అంటే ఆయన పేరు కన్నా మీ పేరు ఎక్కువ వినిపిస్తుంది. మీ ఇద్దరి మధ్య ఎలా ఉంది? అందులో ఇప్పుడు ఆయన కాదని మీకు సీట్ ఇచ్చారు. మా రాజకీయాల్లో మీకు తెలియదేం కాదు. రాజకీయాల్లో ఎవరు కూడా ప్రజలతో సంబంధాలు పెట్టుకొని వాళ్ళ సమస్యలను మన సమస్యలుగా భావించి ప్రజల దగ్గరికి ఎవరైతే వెళతారో వాళ్ళకే మనుగడ సాధించుకొని అవుతుంది. కాబట్టి నేను చెప్తున్నాను కదా, జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి పబ్లిక్. ఈ ఆస్తిని కాపాడాలనే భాగంలో నేను ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి కూడా ప్రజలతో సత్సంబంధాలతో కొనసాగించాను. కాబట్టి ప్రజల అభిమానాన్ని మనం సంపాదించాలా, ప్రజల కష్టాన్ని మన కష్టంగా భావించాలా అనే ఉద్దేశంతోనే నేను డే 1 నుంచి కూడా ప్రజలతోనే సంబంధాలు కొనసాగించాను. సమన్వయకర్తగా ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేతో మీ సమన్వయం ఎలా ఉంది? అంటే మీరిద్దరు కోఆర్డినేషన్ ఎలా ఉంది? రేపు ఎన్నికల్లో మళ్ళీ కలిసే వెళ్ళాలి కదా. బాగానే ఉంది, మా ఇద్దరికి ఇబ్బంది ఉంది. అంటే ఎలా తీసుకున్నారు ఆయన? అంటే ఆయన కాదని మీకు ఇవ్వడాన్ని మీతో మాట్లాడతారు అంటే సర్వేస్లో కొంచెం వేరియేషన్ వచ్చింది కాబట్టి నీకు ఏం న్యాయం చేయాలనే విధంగా సీఎం గారు చెప్పారు. తనకేం ఇవ్వాలి, ఎమ్మెల్సీ ఇవ్వాలా లేదా ఇంకేమన్నా పదవులు ఇవ్వాలా అనే దాని మీద పెద్దల దృష్టిలో ఉంది. వాళ్ళు ఏది చేస్తారనేది వాళ్ళు ఇండివిజువల్ కాబట్టి అది నా స్థాయి పని కాదు. నాతో అయితే బాగానే ట్రావెల్ చేస్తున్నారు. అంటే అప్పుడు 2019లో ఆయనకి సీట్ ఇచ్చేటప్పుడు క్యాస్ట్ ఈక్వేషన్స్లో ఇచ్చారు అనేది అన్నారు. సో ఆ ఈక్వేషన్స్ ఇప్పుడు మీ రెడ్డి కమ్యూనిటీకి ఎలా ఉపయోగపడుతుంది అంటారు? అంటే ఇప్పుడు ఆయన్ని కొద్దిగా అంటే మీరు ఒక్కటి చూసారంటే ఆంధ్రప్రదేశ్లో 28 కాన్స్టిట్యున్సీల్లో కాపులకు ఇచ్చారు. క్యాస్ట్ ఈక్వేషన్స్ అనేది ఓవరాల్గా స్టేట్ వైడ్ తీసుకుంటారు. ఒక పార్లమెంటులోనో లేదంటే ఒక జిల్లాలోనో అట్లా క్యాస్ట్ ఈక్వేషన్స్ తీసుకోరు. క్యాస్ట్ ఈక్వేషన్స్ ఎక్కడ తీసుకుంటారంటే ఓవరాల్ స్టేట్ని బేరీజ్ చేసుకొని తీసుకుంటారు. అంటే నియోజకవర్గంలో కూడా కమ్యూనిటీస్ అంటే డామినేటింగ్ కమ్యూనిటీని కూడా చూసుకుంటారు. ఇక్కడ నియోజకవర్గంలో డామినేటింగ్ కమ్యూనిటీ ఎస్సీ, నెక్స్ట్ డామినేటింగ్ కమ్యూనిటీ వన్యకుల క్షత్రియ, దాని తర్వాత డామినేటింగ్ కమ్యూనిటీ ముస్లిం, రెడ్డి, కమ్మ, బలిజ. ఈ 3 కూడా 200-300 వేరియేషన్స్లో ఒకే ఈక్వేషన్స్లో ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఈ 2019 నుంచి మీరు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్తున్నట్టు ప్రజలు అనే ఆస్తిని కాపాడటానికి ఏం చేశారు?
మీ నుంచి ఎలాంటి ఎవరైనా కానీ పబ్లిక్ ఏం కోరుకుంటారు, వాళ్ళ అవసరానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఏదో పనులు ఉంటాయి, ఎంఆర్ఓ దగ్గరనో పోలీస్ స్టేషన్లోనో లేదా ఇంకేదైనా హాస్పిటల్స్ కాడనో ఏదో డిపార్ట్మెంట్లో వేరే ఏదో పనులు ఉంటాయి. మన వంతు మన శక్తి మేరకు ఏదైతే చేయగలమో ఎప్పుడు కూడా ఎవరు వచ్చినా నేను చేసి పెట్టేవాడిని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్యకర్త వస్తాడు, ఎంఆర్ఓ దగ్గరనో లేదా డీటీ దగ్గరనో ఆర్ఐ దగ్గరనో పని ఉంటుంది, వీళ్ళు పోతే పని కాదు, రెస్పాండ్ గారు, అట్లాంటప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి మా కార్యకర్త వీళ్ళకి వెంటనే చేసి పెట్టండి అని పని చెప్పడం. అదేవిధంగా చిత్తూరులో మార్కెట్ అనేది ఒక మాఫియా లాగా ఉండేది, ఇది పేదలకు చాలా ఉపయోగపడేది. దీన్ని ఏం చేసి చాలా చోట్ల మాఫియా అని ప్రస్తావించారు. అంటే మేము అవుటర్స్ని ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్న ఈ ప్రాంతంలో లేము కాబట్టి మాకు తెలియదు, ఎలాంటి మాఫియా ఉండేది అప్పట్లో? అంటే ఏమవుతుందంటే ఈ మార్కెట్ అనే విషయానికి వచ్చేటప్పుడు మొట్టమొదట ఈ మార్కెట్ల విషయాల్లోనే సికే బాబు గారికి కటారి మోహన్ గారికి వాళ్ళకు గొడవలు వచ్చింది. తదనంతరం కటారి మోహన్కి వాళ్ళ బావమర్ది చింటూ గారికి కూడా మార్కెట్ విషయాల్లోనే గొడవలు వచ్చింది. ఫ్యామిలీలు కూడా చిన్నాభిన్నం అయిపోయింది. అప్పట్లో మర్డర్స్ కూడా జరిగింది. అవును. ఇప్పుడు ఈ మార్కెట్లలో ఏమవుతుందంటే ఒక 50 లక్షల రూపాయలకు టెండర్ ఎత్తుకుంటారు. 50 లక్షల రూపాయలు టెండర్ దక్కించుకుంటే 4 నుంచి 5 కోట్లు వసూళ్లు చేసేవాడు. ఇప్పుడు 1 కోటి రూపాయలు అయింది, 6 నుంచి 7 కోట్లు వసూళ్ళు వస్తుంది. అంటే మార్కెట్లో ఎవరైతే టెండర్ దక్కించుకుంటారో ఈ మార్కెట్లకు సంబంధించిన వ్యవహారాలన్నీ వాళ్ళ కనుసన్నల్లోనే ఉంటాయి. దాంట్లో చేసే వడ్డీ వ్యాపారాలు, అదేవిధంగా బుట్టల కాడ నుంచి లారీల దగ్గర వరకు, హైవేలో పోయే లారీల దగ్గర వరకు, అవుట్కట్స్లో ఏదైనా హోటల్స్ పెట్టినా కానీ, ఏ వ్యాపారస్తులు ఏ విధమైన వ్యాపారం చేసినా కానీ వాళ్ళ వ్యాపార శైలిని బట్టి దానికి డబ్బులు కట్టాలి. ఇదొక దందా. నీకేమవుతుంది, 1 కోటి రూపాయలు పెట్టి 6 కోట్ల ఆదాయం వస్తుందంటే నీకు ప్రపంచంలో అంతకు మించి ఆదాయం వచ్చే వ్యాపారం ఉంటుంది. రైతురాలు సాయంకాలం అయితే డబ్బులు వచ్చేస్తుంది ఇంటికి. అప్పు వ్యాపారం కాదు. దీనికి ఏమవుతుందంటే కాంపిటీషన్ పెరిగిపోతుంది. ఈ కాంపిటీషన్ పెరిగేదానివల్ల వ్యక్తిగత విభేదాలన్నీ దినదినచర్యగా పెరిగిపోతుంది. అప్పుడు నేను ఎంపీ మిథున్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇట్లా ఈ మార్కెట్ల వల్లనే సమస్యలు రోజు వస్తూ ఉన్నాయి, దీన్ని బిడ్ అయ్యనీయకుండా ఎవరిని ఈ రేట్ ఏదైతే ఉందో నామినల్ రేట్ మీద కొద్దిగా పెంచి వేసి ఫ్రీ చేసేద్దాము, పబ్లిక్ అందరికీ మనం మంచి సర్వీస్ చేసిన వాళ్ళు అవుతాము అనే విధంగా అన్నప్పుడు సార్ కూడా ఆలోచించి ఎస్ ప్రొసీడ్ అని ప్రోత్సహించి పంపించారు. సో ఇప్పటి వరకు అది ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పటికి 2024-25 కూడా కట్టేసాం, ఫ్రీ చేసాం. అసలు దేవుళ్ళుగా చూసుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మార్కెట్కి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా స్లమ్ ఏరియా వాళ్ళు. మాకు ఒక్కొక్క ఫ్యామిలీకి తక్కువ అంటే 4,000, ఎక్కువ అంటే 50,000 రూపాయల వరకు నెలకు మిగులుదల ఉంది అనే విధంగా చెప్పుకుంటున్నారు. ఇంకా ఏం డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తారు? నేను చూసాను కొన్ని చోట్ల వాటర్ ప్లాంట్స్ మీరే ఇచ్చారని అన్నారు. నేను 15 ప్లాంట్లు పెట్టించానమ్మా. ఎందుకంటే సాల్ట్ వాటర్ ఎక్కువ, సాల్ట్ వాటర్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ తాగునీరు అనేది చాలా ఇబ్బంది. లేనప్పుడు ఏమవుతుందంటే క్యాన్ 20 రూపాయలని బయట తెప్పించుకోవాలి. గతంలో ఆదికేశవ నాయుడు గారు కొన్ని వాటర్ ప్లాంట్లు నిర్మించారు చిత్తూరు పట్టణంలో. దాని తర్వాత వాటర్ ప్లాంట్లు ఎవరూ పెట్టలేదు. దాని తర్వాత వచ్చి నేను ఇప్పుడు దాదాపు 15 వాటర్ ప్లాంట్ల వరకు నా సొంత నిధులతో నేను నిర్మించాను. అందువల్ల ఏదో కొద్దిగా చేయగలిగాం వాటర్ ప్లాంట్ల విషయానికి వచ్చేటప్పటికి. ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేశారు? సో నెక్స్ట్ ఈ ఎలక్షన్స్కి 2024 ఎలక్షన్స్కి మీ ఎజెండా ఏంటి? చిత్తూరు ప్రజలకి ఏం చేయాలనుకుంటున్నారు మీరు? 2024కు నా ఎజెండా 40 సంవత్సరాలుగా బూజు పట్టిపోయినటువంటి చిత్తూరుని శుభ్రం చేయాలి. ఫస్ట్ శుభ్రం చేసి ఈ చిత్తూరుకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ దేశంలోనే ఎక్కడా లేదు, త్రూఅవుట్ ఇండియాలోనే చిత్తూరుకు ఉన్నటువంటి వసతులు ఈ ఇండియాలోనే ఎక్కడికి లేదు, ఎక్కడ ఏ ఊరికి కూడా లేదు. ఎందుకోసం అంటే చిత్తూరు ఇటు మద్రాసు ఇటు బెంగళూరు ఈ మధ్యలో ఉంది, ఇటు రాయవేలూరు అని ఉంది, ఇటు తిరుపతి ఉంది. ఈ పెద్ద సిటీస్ ఈ మధ్యలో ఉంది. మీరు చూస్తే చిత్తూరు నుంచి 2 అవర్స్ జర్నీలో చెన్నైకి వెళ్ళిపోవచ్చు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అదే 2 అవర్స్ జర్నీలో బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పోవచ్చు. అదేవిధంగా 40 మినిట్స్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ రాయవేలూరు, 1 అవర్ రేణిగుంట ఎయిర్పోర్టు తిరుపతి, 2 డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లు. అంటే 4 ఎయిర్పోర్ట్లు కనెక్టివిటీలో మధ్యలో ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటి పాయింట్. రెండో పాయింట్, చిత్తూరు నుంచి 3 పోర్ట్లు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. 3 పోర్ట్లు ఉంది. కృష్ణపట్నం కానీ, ఎన్నూరు కానీ, రాయపురం కానీ 3 పోర్ట్లు ఉంది. ఈ పోర్ట్లకు ఇటు
ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లకు వీటి రెండింటికి కూడా మొత్తం ఎక్స్ప్రెస్ హైవేలు. బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ హైవే, పోర్ట్లకు వచ్చి తర్చూరు హైవే, ఇది మొత్తం ఎక్స్ప్రెస్ హైవేస్. అదేవిధంగా పిలిగ్రమ్ సెంటర్ కూడా మధ్యలో ఉంది. ఇటు కాణిపాకం, అటు తిరుపతి, ఇటు రాయవేలూరు గోల్డెన్ టెంపుల్, అదేవిధంగా హాస్పిటల్స్ ఎత్తుకుంటే సిఎంసి, ఇన్ని ఫెసిలిటీస్ మధ్యలో ఉన్న ఊరు, కానీ అభివృద్ధికి మాత్రం నోచుకోలేదు. అంటే గతంలో పాలకులు చేసిన తప్పు కావచ్చు, లేదు నిర్లక్ష్యం కావచ్చు, ఇంకొకటి కావచ్చు, పెట్టుబడిదారులు ఎవరు రాలేదు. రాబోయే రోజుల్లో మా నినాదం ఏమంటే చిత్తూరుకి ఇన్ని వసతులు ఉంది, దీని మీద సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇన్వెస్టర్స్ అందరినీ ఆకర్షించి ఇక్కడ పెట్టుబడులు పెట్టించి ఈ ఊరిని ఇన్ఫ్రాస్ట్రక్చర్గా కానీ అన్ని రకాలుగా అభివృద్ధి చేయడమే ప్రధాన అజెండా. దాంట్లో భాగంగా ఈ చిత్తూరుకు లేని గుర్తింపు రావాలన్నప్పుడు ఈ చీపురు బట్టి మనని శుభ్రం చేయాలి. కాబట్టి ప్రతి ఆదివారం కూడా నేనే స్వయానా చీపురు బట్టి శుభ్రం చేసేదానికి ఒక 3 గంటల సేపు, వారంలో 3 గంటల సేపు, ఆదివారం 6 గంటల నుంచి 9 గంటల వరకు ప్రత్యక్షంగా నేనే పాల్గొని వీధులు ఊడ్చి శుభ్రం చేసేదానికి మొదటి కాన్సెప్ట్గా భావించుకుంటాను. ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే మొట్టమొదటి కార్యక్రమం ఇక్కడ టీడీపీకి కాలువలు శుభ్రం చేసి, వీధులు శుభ్రం చేసి మనమే చేసినప్పుడు ప్రతి వాళ్ళకు కూడా ఒక బాధ్యత వస్తుంది. కాబట్టి అందరూ ఇది మన ఊరు, మన బాధ్యతని భావించి ఒక చిత్తు పేపర్ కానీ, ఒక ప్లాస్టిక్ పేపర్ కానీ కాలువలో వేయాలన్నా, బయట వేయాలన్నా వాళ్ళ మనసు చెలించే విధంగా మార్పు తీసుకురావాలనేది ఫస్ట్ ఎజెండా. ఫస్ట్ బ్యూటిఫికేషన్ చేస్తారేమో, చేస్తే ఎవరు వెళ్ళారు కదా. అవును, దాని తర్వాత చూసే వాళ్ళకు ఆకర్షిస్తుంది ఊరు. ఈ ఊర్లో ఏదో ప్రత్యేకత ఉంది, ఈ ఊరి కాడ పెట్టుబడులు పెడదామని ఆకర్షిస్తారు. ఇక్కడ ప్రధానంగా చిత్తూరులో చూసుకుంటే టీడీపీకి వైసీపీకి మధ్య మేజర్గా పోటీ ఉంటుంది రేపు. అంటే నెక్స్ట్ ఎలా ఉండబోతుంది, వాళ్ళది ఇంకా సీట్ డిసైడ్ అయినట్లేదు ఎవరికి ఇవ్వాలి అనేది. సో ఎలా ఉండబోతుంది? ఇప్పుడు నేను అసమర్థునిగానైతే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యక్షంగా నన్ను ఆ విధంగా మాట్లాడరు. నేను సమర్థవంతమైన నాయకుడిని కాబట్టే నన్ను ఈ రాష్ట్రం మొత్తం వినే విధంగా బూతులు తిట్టాడు. కాబట్టి నా శక్తి సామర్థ్యాలు తనకు బాగా తెలుసు. నేను గెలవగలనా లేదా అనేది చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. వాళ్ళకి ఇప్పుడు మీ మీద ఒక క్యాండిడేట్ నిలబెట్టాలంటే ఒక మేధోమేధనంలో ఉంటారు. అసలు మీకు ఎవరు బాగా ప్రత్యర్థి అని మీరు అనుకుంటున్నారు? నాకు ఎవరైనా పర్లేదు, నాకేం లేదు. ప్రత్యర్థి ఎవరనేది నేను ఆలోచించను. మా వెనకాల మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారనేది మేము వెళ్ళిపోతాం. అంతేగాని మాకు ముందు ఎవరు ఉన్నారనేది మాకు ఆలోచనే లేదు. పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఇక్కడ? వాళ్ళందరూ కలిసి వస్తున్నారు కదా. పవన్ కళ్యాణ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత తక్కువ. ఆయనకు ఒక లెక్క ఉంది, నాకు తెక్కు ఉంది అంటాడు. ఆ లెక్కలో తెక్కలు ఉండేవాళ్ళు కొరికేస్తారు ఎక్కడ పడితే. కానీ మా నాయకుడికి అట్ట ఉండదు. మా నాయకుడికి ఒక విధి ఉంటుంది, ఒక విధానం ఉంటుంది. విధి విధానాలు అనేది ఒక సమన్వయం చేసుకొని వెళ్ళే నాయకుడు మా నాయకుడు. కాబట్టి లెక్కలో తెక్కలు ఉండేవాళ్ళ గురించి మేము ఆలోచించింది కూడా ఆలోచించాం. మీరు చిత్తూరు పట్టణానికి అంటే ఇక్కడ సంబంధించి మొత్తం వారం రోజుల పాటు అందరికీ అన్నదానం చేస్తారంటే ఒకరోజు ఒక సెంటర్, ఇంకో రోజు ఇంకో సెంటర్, అలా ఈ మొత్తం ఏరియాని కవర్ చేస్తున్నారు. ఎందుకని అలా, అది ఎందుకు అనిపించింది మీకు? ఇప్పుడు స్పందన రోజు కలెక్టరేట్కి వస్తారు. కలెక్టరేట్కి వచ్చినప్పుడు అక్కడ హోటల్స్, అవును సోమవారం నాడు అక్కడ హోటల్స్ ఇవి కొంచెం తక్కువ. అదేవిధంగా చుట్టుపక్కల ఎక్కడెక్కడి నుంచో వస్తారు. స్పందన కార్యక్రమానికి ఎవరు వస్తారు? పేదోళ్ళు వస్తారు. కనీసం అంటే ఒక 600 మంది వస్తారు. ఈ 600 మంది వచ్చిన వాళ్ళు భోంచేయాలన్నప్పుడు మళ్ళీ వాళ్ళు టౌన్కి వచ్చి భోంచేసుకోవాలి, ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి సోమవారం అయితే స్పందన కార్యక్రమం దగ్గర పెడతాం. మంగళవారం వచ్చేటప్పటికి కోర్టు దగ్గర పెడతాం. బుధవారం వచ్చేటప్పటికి పాత బస్టాండు, గురువారం డిఐ రోడ్డు, శుక్రవారం మసీదులు, ఆదివారం చర్చిలు అని ఇట్లా టైం టేబుల్ ప్రకారం పెడతాం. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో, పూర్తి నియోజకవర్గంలో ఎక్కడ ఎవరు చనిపోయినా ఫ్రీజర్ బాక్సుల నుండి వైఎస్ఆర్ స్వర్గరథం అనేసి ఉంది. వీటి స్వర్గరథాన్ని కూడా మేమే పంపించి మా పిల్లలే ఇక్కడి నుంచి వెళ్ళి దహన కార్యక్రమాలు చేసి వస్తారు. పూర్తి నియోజకవర్గంలో ఎవరు చనిపోయినా 4 స్వర్గరథాలు, 6 ఫ్రీజర్ బాక్సులు ఉంది. దీనికి టీమ్ ఓన్గా మీరు చూడొచ్చు, పక్కన ఆగుంటాయి వెహికల్స్ అన్నీ కూడా. దానికంటూ టీం ఉంది, 15 మంది టీం ఉంటారు. వీళ్ళే వెళ్ళి అక్కడ దగ్గర ఏం కావాలన్నా దగ్గరుండి చూసి దహనం చేసేసి తర్వాత వస్తారు. ఇవన్నీ కాకుండా పెద్దిరెడ్డి గారి బర్త్డే, జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే, రాజశేఖర రెడ్డి గారి బర్త్డే, మిథున్ రెడ్డి బర్త్డే, ఇలా చాలా కార్యక్రమాలు చేసేస్తారు. అంటే మా నాయకుల యొక్క ఉనికిని చాటి చెప్పాలి. ఎప్పుడు కూడా నాయకుడి యొక్క గొప్పతనాన్ని ఏమనేది మనం ప్రజల్లోకి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ సొంత బర్త్డేలో లేదంటే పెళ్లికి రోజు ఇవే ఇలాంటివి ఎప్పుడన్నా ఉన్నప్పుడే ఎంత గొప్ప ఫాలోయింగ్ వాళ్ళకు ఉంది అనేది పబ్లిక్కి కూడా తెలియాలి కదా. తెలిసినప్పుడే కదా
ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి జన్మదినం ఈరోజు, ఆయన జన్మదినానికి చూడు ఎంత గొప్పగా చేస్తున్నారు అనేది 10 మందికి తెలియజేయడానికే కదా. ఆయన ఒక ఉనికిని మనం చాటి చెప్పాలి కదా, జిల్లాకు పెద్దవారు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్రానికి పెద్దవాళ్ళు, అలాంటి వాళ్ళ జన్మదినాలు మనం చేసుకోవడం అనేది, చేయడం అనేది మన బాధ్యత. మీకెందుకు ఓటేయాలి వైఎస్ఆర్సీపీకి ఈ ఎన్నికల్లో మీ నియోజకవర్గ ప్రజలు? ఇప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒకటే చెప్తున్నారు, ప్రతి ఇంటికి నేను మంచి చేసినాను అనే నమ్మకం మీకు ఉన్నప్పుడే నాకు ఓటేయండి అనే నినాదంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్పారు. అంటే మీరు ఎప్పుడైనా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ఏ నాయకుడైనా ఈ నినాదాన్ని జనాల్లోకి ఎవరన్నా తీసుకెళ్లారా? మీకు తెలిసి ఎవరన్నా తీసుకెళ్ళంటే ఒక్క క్లిప్పింగ్ చూపించండి. అంటే మేము కోవిడ్ అప్పుడు కూడా ఏ పేదలకు కూడా సంక్షేమ పథకాలు అనేది కోవిడ్ కష్టమని ఆపిన రోజులు లేవు. దాంట్లో భాగంగా ఆయన సీఎం గారి అనుచర విభాగంలో భాగంగా నా వంతు కూడా ఈ నియోజకవర్గంలో ఈ 5 సంవత్సరాల్లో నా వంతు నేను ఏం చేయాలి అని ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి కూడా ఈ రోజుటి వరకు నేను ఏదో ఒక సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాను. ఏ రోజు కూడా ఎవరిది కూడా ఒక సెంటు ల్యాండ్ భూ కబ్జా చేశానని కానీ ఇంకోటని కానీ ఎవరినైనా ఒక్కరిని వచ్చి చెప్పమను, మీరు ఏం చెప్పినా నేను ఒప్పుకుంటాను. ఏ రోజు కూడా ఏ పేదవాడిని ఇబ్బంది పెట్టానని కానీ ఏదైనా సరే. కానీ మేము ఇది చేసాం, మా నాయకుడు ఇది చేశారు అని ఓటు అడిగే హక్కు మాకే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తే ఈ చిత్తూరు నియోజకవర్గంలో 4 మాసాల్లో వలస పక్షులు చాలా వచ్చినాయి. ఈ వలస పక్షులు బెంగళూరులోనో మద్రాసులోనో సంపాదించేసి రియల్ ఎస్టేట్లు అవి ఇవి ఎట్లా సంపాదించారు. డబ్బున్నంత మాత్రాన ఈ 4 మాసాలు వీళ్ళు రాజకీయాలు చేసి 5వ నెల పెట్టే బేర సర్దుకొని మళ్ళీ వెళ్ళిపోతారు ఎక్కడికి. అంటే చాలు కదా రేపు ఎలక్షన్కి జనాన్ని వలస వెళ్ళిన వాళ్ళని తీసుకురావడానికి మీ మీద పోటీకి కావచ్చు. అంటే ఈ 4 మాసాలకు ముందు వాళ్ళు ఎవరని కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు వచ్చిన వ్యక్తులందరూ కూడా ఈ 4 మాసాల క్రితం వరకు వీళ్ళెవరు, వీళ్ళ ముఖాలు కూడా ఎవరు చూడలేదు. ఈ నియోజకవర్గంలో డబ్బులు ఉన్నాయి, చిత్తూరులోకి వెళ్ళి రాజకీయం చేయాలని వచ్చారు. చిత్తూరు ప్రజలు అమాయకులు కాదు. చిత్తూరు ప్రజలు ఎట్లుంటారంటే ఒక్కసారి మంచినీళ్లు తాగితేనే వాళ్ళ విశ్వాసాన్ని గుర్తుండి పెట్టుకునేవాళ్ళు చిత్తూరు ప్రజలు. నీకు అట్లాంటిది మేము 5 సంవత్సరాలుగా మా శక్తి ఎంత ఉందో మా శక్తి మేరకు మించి మేము సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అదేవిధంగా మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కోవిడ్ అప్పుడు కూడా అన్ని సంక్షేమ పథకాలు అందించారు. కాబట్టి ఇన్ని సంక్షేమ పథకాలు ఇంత సేవ మా దగ్గర తీసుకున్నాక ఈ వలస పక్షులు వచ్చి ఏమి చేసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ఈరోజు లేరు. మీరు జనంలోకి బాగా మమేకమై వెళ్ళారు, జనం దగ్గరికి ఇంటింటికి తిరిగారు మీరు. అప్పుడు జగన్ గారి పథకాల గురించి కానీ వీటి గురించి ఏమంటున్నారు? ఎక్స్పీరియన్సెస్ ఏంటి మీకు? బ్రహ్మాండంగా చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏమంటే చాలా వరకు తమిళ్లో మాట్లాడతారు. పల్లెటూరులో వెళ్ళినా ఇక్కడ అంటే తమిళ్లో ఏమంటారంటే ఎంగు దైవం ఎంగు పొళ్ళ అనే విధంగా, అంటే మాకు దేవుడు లాంటి అతను జగన్మోహన్ రెడ్డి, మాకు బిడ్డ లాంటి వ్యక్తి అనే విధంగా ఏజ్డ్ పర్సన్ అంటున్నారు. అంటే ఎవరు ఏమి చెప్పినా మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తుకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నాము అనే విధంగా వాళ్ళని మాకంటే ఎక్కువ స్పీడ్గా ఉన్నారు. వాళ్ళు ఇంకా స్పీడ్గా ఉన్నారు. థ్యాంక్ యూ విజయానంద రెడ్డి గారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.